ఏంటిది వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. చూడండి కాన్సెప్ట్ ఏంటి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. యాక్చువల్గా మనకి వెండర్స్ ఉంటారండి. ఈ వెండర్స్ కి పేమెంట్ మనం ముందుగానే చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్గా ఒక 10 days టైం తీసుకుని చేస్తే కొంత డిస్కౌంట్ ఇస్తాడు. 20 days టైం తీసుకుని చేసాం, ఇంకొంత డిస్కౌంట్ ఇస్తాడు. అంటే డిస్కౌంట్స్ అనమాట. అంటే వెండర్కి పేమెంట్ చేసేటప్పుడు మనకి కొంత డిస్కౌంట్ అనేది ఇస్తాడు. అంటే మనకి వెండర్ అగ్రిమెంట్ ఉంటుంది. వెండర్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. నేను వెండర్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి ఎగ్జాంపుల్. సో నేను ఒక 10 days పే చేశాను అనుకోండి, నాకు ఎంత ఇస్తాడు డిస్కౌంట్ అనేది? ఒక 3% ఇస్తాడు. లేదంటే నేను 20 days పే చేశాను, 2% ఇస్తాడు. 1 month తర్వాత పే చేశాను, డిస్కౌంట్ ఏమీ ఉండదు. ఇట్లా వెండర్స్ ఏం చేస్తారంటే మనకి డిస్కౌంట్స్ అనేవి ఇస్తుంటారు. దీన్ని ఏమంటారంటే వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాము. అకౌంట్ రిసీవబుల్ లో పార్ట్ అనమాట ఇది. అకౌంట్ రిసీవబుల్ లో వన్ ఆఫ్ ది, అకౌంట్ పేయబుల్ లో అకౌంట్ పేయబుల్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. ఓకే, సో ఈ డిస్కౌంట్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎవరు చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి కన్సల్టెంట్ చేస్తారు. బట్ మనం మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి కాబట్టి ఆ కాన్ఫిగరేషన్స్ కూడా చేద్దాం మనం. సో ఫస్ట్ ఏం చేయాలి చూడండి. ఎగ్జాంపుల్ మీరు పని చేయండి. ఈ మీకు ఎలా ఉంటుంది, పేమెంట్ టర్మ్స్ ఉంటాయండి. ఈ వెండర్ కి సంబంధించిన పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా చూడండి. వెండర్ పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. We configure during the implementation project. We will configure the payment methods. Payment methods అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ మెథడ్ అనేది ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ పేమెంట్ టర్మ్స్ ఎక్కడ చేస్తారు? OB38 కి కూడా యాడ్ చేసుకోండి. OB38. ఇక్కడ పైన ఉంది. పేమెంట్ టర్మ్స్ ఎక్కడ చేస్తాము? OB38 లో చేస్తాం. షూరా వినిపిస్తుందా? ఓకే, పేమెంట్ టర్మ్ ఎక్కడ చేస్తాము? OB38 లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అనేవి. అది వెండర్స్, అది వాళ్ళు చేస్తారు, మీకు సంబంధం ఉండదు. బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఓకేనా? పేమెంట్ టర్మ్స్ OB38 లో చేస్తాం. పేమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి? 50 days పేమెంట్ టర్మ్, 15 days పేమెంట్ టర్మ్, 20 days పేమెంట్ టర్మ్, 30 days పేమెంట్ టర్మ్, 40 days పేమెంట్ టర్మ్. ఇవన్నీ వాళ్ళే చేస్తారు, మీకు సంబంధం లేదు. బట్ ఒకసారి చెక్ చేద్దాం. రండి, OB38 వెళ్ళండి. SAP లాగిన్ చేయండి. OB38 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని చూడండి, ఇమీడియట్లీ అనమాట. పేమెంట్ టర్మ్ మామూలు ఇక్కడ ఏముంది? ఇక్కడ డేట్స్ ఏం లేదు. పేమెంట్ ఇమీడియట్లీ లాస్ట్ లో చూడండి. కంప్లీట్ డౌన్ లో చూడండి. ఇమీడియట్లీ పే చేయాలి.
ఓకే 0001 తీసుకుంటే మన వెండర్ క్రియేషన్ లో పేమెంట్ టర్మ్ తీసుకుంటున్నాం 0001 ఇమీడియట్లీ చేయాలి. ఇలా కాదు 0002కి వెళ్ళండి. ఇమీడియట్లీ చేయాలి కాబట్టి పేమెంట్ టర్మ్ అనేది ఇమీడియట్లీ చేయాలి. వెయిట్ పేమెంట్ టర్మ్ ఇమీడియట్లీ చేయాలి కాబట్టి వెంటనే డ్యూ చూపిస్తుంది మనకి. ఎగ్జాంపుల్ మీరు ఓకే తర్వాత చూద్దాంలే. పేమెంట్ టర్మ్ అనేది ఇమీడియట్లీ చేయాలి కాబట్టి 0001 చూపిస్తుంది. ఇక్కడ 0002 చూసామనుకోండి ఇక్కడ డ్యూ ఉండదు. ఎందువల్ల మీరు 30 డేస్ చూడండి పైన చూడండి మొత్తం చూడండి. మీరు 14 డేస్ లో పే చేస్తే ఎంత కొంచెం సారీ కిందకి రండి. విత్ ఇన్ 14 డేస్ అక్కడ కాదు అది విత్ ఇన్ 14 డేస్ లో పే చేస్తే మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది 3% డిస్కౌంట్ వస్తుంది. విత్ ఇన్ 30 డేస్ లో పే చేస్తే 2% డిస్కౌంట్ అనమాట. తర్వాత ఇంకేం ఉండదు. ఇట్లా కాన్ఫిగరేషన్ చేసే ఉంటాయి సిస్టమ్ లో. ఐ మీన్ ఎవరు చేస్తారు కన్సల్టెంట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. దీన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు అనమాట. సో ఈ పేమెంట్ టర్మ్ 0002 పైన చూడండి 0002 ఉంది. అలాగే 0001 కూడా ఉంది. ఏం చేస్తుంది పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డేట్ ని ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా ఇన్వాయిస్ డ్యూ డేట్ ని పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే ఎగ్జాంపుల్ FBL1N వెళ్ళండి /n FBL1N డ్యూ డేట్ ఎక్కడ చూస్తాం మనం FBL1N లో చూస్తాం. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ నెంబర్ ఏమి ఇవ్వలేదు ఏమీ లేవనుకుంటా కదా. ఓకే ఇక్కడ సింబల్ మెరుపు సింబల్ అని చూసారా సింబల్ రెడ్ కలర్ లో చూసారా థండర్ సింబల్ అది కాదు రెడ్ బల్బ్ వన్ మోర్ బల్బ్ అది చూసారా. డ్యూ డేట్ ఓవర్ డ్యూ అయిపోయింది. ఎందువల్ల మనం పేమెంట్ చేయలేదు. బెల్ సింబల్ ఉంటుంది డ్యూ ఫస్ట్ లో చేస్తే డ్యూ ఉంటుంది తర్వాత ఓవర్ డ్యూ ఉంటుంది. ఎందువల్ల ఇమీడియట్లీ అనమాట. పేమెంట్ టర్మ్ పైన 0001 ఉంది చూడండి. 0001 ఎక్కడ ఉంది అదిగో పేమెంట్ అనేది డ్యూ ఇమీడియట్లీ 0001 అంటే ఏంటి ఇమీడియట్లీ అందువల్ల డ్యూ చూపిస్తుంది. ఈ పేమెంట్ టర్మ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ 0001 అనేది పేమెంట్ టర్మ్ బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఓకే ఫైన్ ఓకే బ్యాక్ వెళ్ళండి. సో పేమెంట్ టర్మ్ అనేది 0001 అది 0002 అనుకోండి డ్యూ అవ్వదు అది డ్యూ ఉండదు. ఎందువల్ల డ్యూ ఉండదు టైం ఉంటుంది కాబట్టి 15 డేస్ వరకు టైం ఉంది. ఇది వెంటనే 0001 ఇమీడియట్లీ కాబట్టి మనకి డ్యూ చూపిస్తుంది. ఓకేనా ఓకే వెండర్ క్రియేషన్ వెళ్ళండి XK01 వెండర్ క్రియేషన్. S4 హానాలో బీపీ ఉంటుందండి. XK01 XK02 ఏం పనిచేయవు. బీపీ బిజినెస్ పార్ట్నర్ ఉంటుంది. అకౌంట్ గ్రూప్ ఇవ్వండి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయొద్దు. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి వస్తుంది. ఇలా కూడా చూడొచ్చు. మనం సెట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు. అది మీదేనా శివ ఓకే ఎంటర్ చేయండి. నేమ్ ఇవ్వండి పైన ఇవ్వాలి. నేమ్ అనేది పైన ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ నంబర్ పోస్టల్ కోడ్ అవన్నీ ఇవ్వండి. ఎంటర్ ఏం అవసరం లేదు. అక్కడ ఏం అవసరం లేదు. ఎంటర్ చేయండి.
వెయిట్ సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ తీసుకోవాలి, వన్ టైం అయితే వన్ టైం తీసుకోవాలి. సో మనం డొమెస్టిక్ క్రియేట్ చేస్తాం, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ ఇచ్చాము. అదేనా కరెక్ట్? డ్రాప్ డౌన్ చేయండి. నాకు డౌట్ ఉంది, అదేనా కాదా? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంటేనా? ఓకే, వెరీ గుడ్. ఇవ్వండి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ ఏమిస్తాం? 001 001. పోస్టింగ్ డేట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి 0001 అంటే మీనింగ్ ఏంటి? 1 మినిట్. 0001 అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ అని అర్థం. సో 0002 తీసుకుంటున్నాం అంటే క్యాష్ డిస్కౌంట్ అప్లికబుల్ అవుతుంది. 14 days లో పే చేస్తే 3%, 30 days లో పే చేస్తే 2%, తర్వాత చేస్తే ఇంకేముండదు. ఓకే, సో ఇలా చాలా ఉంటాయి పేమెంట్ టర్మ్స్ అనేవి. మీకు ఏమైతే ఇస్తారో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఓకే, నేను 0002 తీసుకుంటున్నాను. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు కదమ్మా? చేసామా? చేస్తే ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఒక ఎర్రర్ అనమాట, ఇది ఎర్రర్ ఫామ్ అయింది. ఇది మీకు సంబంధించింది కాదు. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి, అది క్లోజ్ చేయండి. OBB8కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. 0002 పైన డబుల్ క్లిక్ చేయండి. అక్కడ పేమెంట్ మెథడ్ GN అని చూసారు, తీసేయండి. ఎంటర్, సేవ్. ఈ సెషన్ క్లోజ్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. వెండర్ 17 వాస్ క్రియేటెడ్. వెండర్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెళ్ళండి. వెండర్ ఎంత? మన వెండర్ 17 ఇవ్వండి, తీసుకోండి. పోస్టింగ్ డేట్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఇచ్చారు, ఫస్ట్ లోనే చేయకూడదు కదా. ఎంటర్ ఇవ్వకండి, అన్ని ఫిల్ చేయండి ఫస్ట్. వెయిట్. పైన వెళ్ళండి, పైన అమౌంట్ ఇవ్వండి. 1 lakh, మీ ఇష్టం. 2 lakhs, 2000, 20,000. తర్వాత చూడండి, లాస్ట్ వచ్చేసి పేమెంట్ మెథడ్ కనిపిస్తుంది, చూసారా? పేమెంట్ మెథడ్ 30 days లో పే చేసి 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుందంట. తర్వాత 2 days లో పే చేస్తే 30 days లో పే చేస్తే 2% డిస్కౌంట్. తర్వాత అయితే ఏమీ ఉండదు. కనిపిస్తుంది ఏ పేమెంట్ మెథడ్ యూజ్ చేస్తానో కనిపిస్తుంది మీకు. ఓకే, పైన వెండర్ తీసుకున్నాం, అమౌంట్ కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? కింద డ్రాప్ డౌన్ చేయండి, GL అకౌంట్ తిరగండి, రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. రా మెటీరియల్, వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం మనం. అమౌంట్ ఇవ్వండి. వెయిట్. వెళ్ళిపోయారా? బ్యాక్ వెళ్ళండి ఒకసారి, ఇఫ్ యూ డోంట్ మైండ్. అన్ని చేయండి. అక్కడ పైన పేమెంట్ అనే ఒక ఆప్షన్ చూడండి. పేమెంట్ 17 పైన వెండర్ 17 పైన ఉంది పేమెంట్. క్లిక్ చేయండి అక్కడ. ఇక్కడ కూడా పేమెంట్ టర్మ్ చూడండి, రైట్ సైడ్ చూసారా? పేమెంట్ టర్మ్ ఎంత అప్లైబుల్ అవుతుంది వెండర్కి, మనకి వెండర్కి అప్లైబుల్ ఇది అగ్రిమెంట్ అనమాట. 20,000 పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సిమ్యులేట్
అండ్ పోస్ట్. ఇక్కడ చూసారా, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డిస్ప్లే. ఇక్కడ ఏముంది, 40 అంటే డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అయింది. 31 అంటే క్రెడిట్. ఈ పోస్టింగ్ ఫీస్ అడుగుతారు. ఎండ్ యూజర్ అంటే ఏం లేదు, టీ కోడ్స్ చెప్పాలి, టకటకా చెప్పేయాలి. ఏ టీ కోడ్స్, కాన్ఫిగరేషన్స్ కాదు, మీకు సంబంధం లేదు, ఓన్లీ ఎంట్రీ పోస్టింగ్స్. డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ ది వెండర్, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్, అంతే కదా. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ డాక్యుమెంట్ ఏంటి, వెండర్ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ జనరేట్ అయింది, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి ఒకటి పైన. ఏ డాక్యుమెంట్ ఇది, ఎవరు చెప్తారు, డాక్యుమెంట్ కనిపించలేదు, ఏ డాక్యుమెంట్ ఇది, ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్, కేఆర్, వెరీ గుడ్. అక్కడ అసైన్మెంట్, అసైన్మెంట్ దగ్గర చూడండి ఏముంది, అసైన్మెంట్ లాస్ట్ చూడండి, 2024 is the assignment, 2024 is the year, 05 month, 01 date, అసైన్మెంట్ ఫీల్డ్ అలా జనరేట్ అవుతుంది. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. సో ఎంట్రీ ఇలా పోస్ట్ చేసాం. ఓకే, కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అయింది. వెండర్ కి సంబంధించిన టీ కోడ్స్ అన్ని కేతో స్టార్ట్ అవుతాయి. కే అంటే వెండర్, కస్టమర్ కి సంబంధించిన డితో స్టార్ట్ అవుతుంది. డి అంటే కస్టమర్. వెరీ గుడ్, గో బ్యాక్. సో వెండర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, వెళ్ళండి. FBL1N, వెండర్ నంబర్ 17 ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ ఏముంది, డ్యూ లేదు, ఓవర్ డ్యూ కూడా లేదు. ఎందువల్ల, నాట్ డ్యూ. ఎందువల్ల, మనకి ఇంకా టైం ఉంది, 15 days టైం ఉంది పేమెంట్ చేయడానికి. బట్ పేమెంట్ ముందుగా చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ముందుగానే చేస్తారు పేమెంట్ అనేది, అంతే కదా. పేమెంట్ అనేది ముందుగా చేస్తే డిస్కౌంట్ వస్తుంది మనకి, అందువల్ల చేస్తాం. బట్ చేయాల్సిన అవసరం లేదు. స్టేటస్ రెడ్ బల్బ్ చూపిస్తుంది, అది గ్రీన్ బల్బ్ లో చేంజ్ అవుతుంది పేమెంట్ చేస్తే. బట్ డ్యూ ఎందుకు పెండింగ్ అలాగే చూపిస్తుంది, డ్యూలో ఎందుకు లేదు, అది మన టైం ఉంది, 15 days టైం ఉంది ఇంకా. బట్ ముందుగానే చేస్తే డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి ముందుగానే చేస్తాం. 15 days తర్వాత చూస్తే బెల్ సింబల్ ఉంటుంది, డ్యూ ఉంటుంది, 15th డేనా డ్యూ ఉంటుంది, బెల్ సింబల్. తర్వాత చూస్తే టెండర్ సింబల్ ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ ఎంట్రీని పోస్ట్ చేయాలి. ఎంట్రీని పోస్ట్ చేయాలి. ఓపెన్ చేయండి, 1 minute. FB02 వెళ్ళండి ఒకసారి, FB02, FB03, ఐఎమ్ సారీ, FB03 వెళ్ళండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్. అది తీసే 17 కదా నంబర్, అది 70. ఓపెన్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, అదో ఈరోజు పోస్ట్ చేసాం. ఏ టీ కోడ్ వాడాము, FB60 వాడాము. చూడండి, FB60 టీ కోడ్ వాడాము. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేస్తారు అనేది కూడా తెలుసుకోవచ్చు. పైన హ్యాట్ సింబల్ ఉంది, హ్యాట్ క్లిక్ చేయండి. హ్యాట్ పైన చూసారా, కేఆర్ డాక్యుమెంట్. కరెన్సీ INR యూజ్ చేశారు. కరెన్సీ ఏం వాడారు, INR. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పోస్టింగ్ పీరియడ్ ఏ పీరియడ్ లో చేశారు. ఓకేనా. తర్వాత ఈ రిఫరెన్స్, ఇవన్నీ టేబుల్, ఇవన్నీ BKPF, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ సంబంధించి డేటా ఏ టేబుల్లో స్టోర్ అయింది, BKPF టేబుల్లో స్టోర్ అయింది. ఎవరు పోస్ట్ చేశారు ఈ డాక్యుమెంట్, యూజర్. ఈయన ఎవరు, శివరాజ్ గారా, నవీన స్క్రీన్ షేరింగ్, ఎవరైతే వాళ్ళ యూజర్ అనమాట. ఆయన పోస్ట్ చేశారు, ట్రాక్ చేస్తారు, మీరు చేసిన డేటాను కూడా ట్రాక్ చేస్తారు. ఏ టీ కోడ్ వాడారు, ఏ టైంకి పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ వాడారు, ఏ టైంకి పోస్ట్ చేశారు, ఇవన్నీ కనిపిస్తాయి.
ఓకే, క్లోజ్ చేయండి. సో మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇన్వాయిస్ కూడా వచ్చే విధంగా మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేయాలి, దానికి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. మనం కాన్ఫిగరేషన్ చేస్తేనే మనము ఇన్వాయిస్ అనేది పిక్ అవుతుంది. ఎవరు చేస్తారు అది, కన్సల్టెంట్ చేస్తారు. బట్ కన్సల్టెంట్ లేరు కదా, మనమే చేసుకుందాం. FS00కి వెళ్ళండి. హలో, బ్రో ఫుల్ స్క్రీన్ పెట్టవా? FS00కి వెళ్ళారు కదా. FS00లో మనకి ఏంటంటే, ఒక నిమిషం ఆగండి, మనకి డిస్కౌంట్ వస్తే ఇన్కమే కదా. ఇన్కమ్ లో ఒక ఇన్కమ్ ఉందా, అదర్ ఇన్కమ్ ఉందా? ఇన్కమ్ గ్రూప్ లోకి వెళ్ళండి, అదర్ ఇన్కమ్ గ్రూప్ లోకి వెళ్ళండి. డిస్కౌంట్ వెండర్ మనకు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మనకి ఇన్కమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒక జిఎల్ క్రియేట్ చేద్దాం. జిఎల్ నెంబర్ తీసుకోండి, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని క్రియేట్ చేద్దాం. వెండర్కి ముందుగానే పేమెంట్ చేస్తే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ అవుతుంది మనకి. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకోండి. ఐఎమ్ సారీ, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కింద వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్, సారీ కంట్రోల్ డేటాలో ఐఎన్ఆర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. అక్కడ G001 ఇవ్వటం వల్ల ఏమైంది, అసైన్మెంట్ ఫీల్డ్ లో చూపించాను కదా మీకు, డాక్యుమెంట్ డేట్, ఐఎమ్ సారీ ఇయర్, ఫిజికల్ ఇయర్, మంత్, డేట్ కనిపించింది మనకి అసైన్మెంట్ ఫీల్డ్. సో ఇక్కడ ఏంటి, ఏమైతే మీరు షార్ట్ కీ ఇస్తారో షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. సేవ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా, రైట్. సో ఇది జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం మనం. సో ఈ జిఎల్ అకౌంట్ ఏం చేయాలి, మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఇది కూడా యాక్చువల్ జిఎల్ అకౌంట్ మీరు క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఎవరు చేస్తారు, కన్సల్టెంట్ చేస్తారు. అంటే డిస్కౌంట్ పిక్ అవడానికి OBXU ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి కాబట్టి మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తున్నాను. OBXU కంటిన్యూ చేయండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయ్యండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా షార్ట్ కీ, సారీ ఇక్కడ ఏముంది, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కదా, పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్, ఇక్కడ ఇవ్వండి. మీరు ఏమైతే క్రియేట్ చేస్తాం, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇవ్వండి. ఇది కన్సల్టెంట్ వర్క్, మీరు చేయరు, బట్ మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వాలి కాబట్టి చేస్తున్నాను మీతో. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, సేవ్, సేవ్ చేయండి. నో చేంజెస్ హాస్ బీన్ మేడ్. వెయిట్, చేంజెస్ హాస్ బీన్ మేడ్. 2 times క్లిక్ చేస్తారా మీరు, అందువల్ల వచ్చినట్లుంది. ఓకే, సేవ్ చేయండి. సేవ్ అవ్వలేదా, అకౌంట్స్ లోకి వెళ్ళండి, అకౌంట్స్, సేవ్ చేయండి, ఇప్పుడు చేయండి. బ్యాక్ వెళ్ళండి, అయిపోయి ఉంటుంది, అవసరం లేదు. బ్యాక్ వెళ్ళి సేమ్ టీ కూడా చెక్ చేద్దాం అయిందో లేదో. ఎంటర్ చేయండి, తీసుకుంది, అయిపోయింది. మీరు 2 times చేయడం వల్ల ఫస్ట్ టైం చేసినప్పుడు సేవ్ అని వస్తుంది, సెకండ్ టైం చేసినప్పుడు నో చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ అని వచ్చినట్టుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో వెండర్ ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేసాం మనం, 20,000 చేసాం. సో క్లియరింగ్ చేద్దాం, పేమెంట్ చేద్దాం, వెండర్కి పేమెంట్ చేద్దాం. ముందుగానే ఎందుకు పేమెంట్ చేస్తాం, మనకు 15 days టైం ఉంది, డ్యూ అవ్వలేదు. ముందుగానే పేమెంట్ చేస్తే డిస్కౌంట్స్ వస్తాయి మనకి, అందువల్ల చేస్తున్నాం. వెండర్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ F-53, డాక్యుమెంట్ డేట్ తీసుకోండి, అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ దగ్గరికి వెళ్ళండి. అమౌంట్ దగ్గర ఏమివ్వచ్చు, బ్యాంక్ ద్వారా పే చేస్తాం వెండర్కి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు.
ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వెయిట్ అమౌంట్ 20,000 కాదు, మనకు డిస్కౌంట్ ఎంత రావాలి? 3% కదా, మనం వెంటనే పే చేస్తే 3% అంటే ఎంత అవుతుంది? 3% అంటే 20,000 3% 600 తీసేయాలి, అందులో 19,400 ఇవ్వండి, అంతే కదా. 19,400 ఇస్తున్నాను. అకౌంట్లోకి వెళ్ళండి, అకౌంట్స్ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఏ వెండర్కి అయితే పేమెంట్ చేస్తున్నామో ఆ వెండర్ తీసుకోవాలి. 17 వెండర్ నంబర్. ఓకే, ఇక్కడ అమౌంట్ చూడండి, మనం 20,000 తీసుకోవట్లేదు, 19,400 3% క్యాష్ డిస్కౌంట్ తీసేసాం. గో టు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, టెక్స్ట్ ఇవ్వచ్చు, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. వెయిట్, ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్. యాక్చువల్గా 2024 వచ్చింది కదా, ఓకే 15 కి నంబర్ రేంజ్ లేదంట. ఇలా వచ్చినప్పుడు మీరు యాక్చువల్గా ఏం చేస్తారంటే టికెట్ రేట్ చేస్తారు. వన్ మినిట్. ఇంటర్వల్స్ పైన క్లిక్ చేశారు కదా, ఫైన్. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్. 15కి వచ్చిందా మనకి ఎర్రర్ అనేది? 15 కదా, నెంబర్ 15 కదా, 15 ఇవ్వండి. 15 2024 నంబర్ రేంజ్ లాస్ట్ లో ఎంత వరకు ఉంది? 7,500 9,000 వరకు ఇచ్చేసారా? 9,500 ఇవ్వండి ప్లస్ 10,000. కంటిన్యూ చేయండి. అక్కడ వెళ్ళి ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. చూసారా 6,600 రూపీస్ డిస్కౌంట్ పిక్ అయింది చూసారా, ఆటోమేటిక్గా రైట్ సైడ్ 3% కనిపిస్తుంది. పర్సంటేజ్ అంటే 3% డిస్కౌంట్. అది 600 రూపీస్ అనేది క్యాష్ డిస్కౌంట్ వస్తుంది మనకి. ఫోటో డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. ఇక్కడ ఏం చేయాలి, మీకు దానిపైన బ్లూ లైన్ పైన డబుల్ క్లిక్ చేయాలి, అది బ్లూలో ఉంది. టెక్స్ట్ ఇవ్వండి ఏదో ఒకటి. బ్యాక్ వెళ్ళండి, సిమ్యులేట్ చేసాము, పోస్ట్ చేసేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది. Go back, save. Document was posted. Clear కదా? ఓపెన్ చేద్దాం. వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళండి. కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB60. వెండర్ తీసుకోండి, సేమ్ వెండర్ తీసుకోవాలి. డిస్కౌంట్ అప్లికబుల్ అవ్వాలంటే పేమెంట్ టర్మ్ 00002 ఉన్న వెండర్నే తీసుకోవాలి. $1 lakh ఇస్తున్నారా? ఓకే ఫైన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్.
హలో ఎవరు? బ్రో ఫుల్ స్క్రీన్ రావట్లేదా బ్రో? పెట్టింది ఫుల్లే బ్రో. అవునా, ఓకే ఓకే. ఓకే, ఇన్వాయిస్ పోస్ట్ చేశాం కదా. నెక్స్ట్ చూడండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఎంటర్. చూసారా పెండింగ్ ఉంది. బ్యాక్ వెళ్ళి క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ అయినా కూడా చూపిస్తుంది మనకి. బ్యాక్ వెళ్ళి, బ్యాక్ అంటే అది బ్యాక్ కాదు, ఇది బ్యాక్. బ్యాక్ అంటే ఎల్లో. క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఆల్ ఐటమ్ తీసుకోండి, రెండు వస్తాయి. ఆల్ ఐటమ్ తీసుకుంటే క్లియర్ అయినవి యాజ్ వెల్ యాజ్ పెండింగ్ ఉన్నవి కూడా కనిపిస్తాయి మనకి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓన్లీ 17 తీసుకోండి. 16 ఎందుకు ఇచ్చారు మళ్ళీ? 17 కదా మన ఇన్వాయిస్, మన వెండర్ 17 కదా. చూసారా ఆల్రెడీ ఇంతకు ముందు క్లియర్ చేసాం. KR అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. KZ వెండర్ పేమెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏముంది? ఇంకొక ఇన్వాయిస్ పెండింగ్ ఉంది. డ్యూలో లేదు, బట్ టైం ఉంది మనకు పే చేయడానికి. ఇది నాట్ డ్యూలోనే ఉంది, బట్ ముందుగానే పేమెంట్ చేస్తే ఏమవుతుంది? మనకి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి అప్లైబుల్ అవుతాయి. అందువల్ల చేస్తున్నాం. 1 lakh ఇన్వాయిస్ అనేది పెండింగ్ ఉంది. సో 1 lakh పైన ఎంత వస్తుంది డిస్కౌంట్ మనకి? 6,000. 3%, 3,000 కదా. ఓకే, సో ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. కస్టమ్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో 97,000 తీసుకుంటున్నాం మనం. కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. మీరు ఇట్లా ఎన్ని ఎంట్రీస్ అయినా పోస్ట్ చేయొచ్చు మీరు. సో 97,000 చేస్తున్నాము. 1 lakh పే చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ 3,000 పిక్ అయింది. ఓకేనా? గో టు డాక్యుమెంట్. లైన్ అడ్జస్ట్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, సారీ, సేవ్ చేసేయండి. సేవ్. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ లో ఏమి లేవు అంటే అన్ని క్లియర్ అయిపోయినాయి. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్. చూసారా అన్ని క్లియర్ అయిపోయినాయి. ఓకే, మరి క్యాష్ డిస్కౌంట్ ఎక్కడ పిక్ అయింది? ఎక్కడ వచ్చింది? ఎక్కడ పిక్ అవుతుంది? GL అకౌంట్ పిక్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ GL కి పిక్ అవుతుంది. KR అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, KZ అంటే వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. తెలుసు కదా మీకు? KR KZ. కస్టమర్ అయితే DR DZ. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్,
డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. డి వెండార్ కి సంబంధించినవన్నీ కూడా కేతో స్టార్ట్ అవుతాయి. కే అంటే ఏంటి? వెండార్. డి అంటే కస్టమర్, మీకు తెలుసు కదా ఆల్రెడీ, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, క్యాష్ డిస్కౌంట్స్ కూడా చెక్ చేద్దాం. వెళ్ళండి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N /N FBL3N. FB/N FBL3N కరెక్ట్గా ఇవ్వాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెప్పాను, FBL3N FBL3N. జిఎల్ క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అదేనా? చూడండి, చెక్ చేయండి. ఫస్ట్ 3% డిస్కౌంట్ 3000 ప్లస్ 600, 2 GLs పోస్ట్ 2 ఎంట్రీస్ క్లియర్ చేసాం అంటే 3600 రూపీస్ మనకు ఉండాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, 3000 ఫస్ట్ ఏమో 600 వచ్చింది, తర్వాత 3000, టోటల్ గా 3600. సరిపోయిందా? ఎస్ ఆర్ నో? ఓకే సార్. క్యాష్ డిస్కౌంట్ అప్లైడ్. అదనమాట. సింగిల్ స్క్రీన్ లో, డబుల్ స్క్రీన్ కూడా తెలుసా మీకు? డబుల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు ఎంట్రీ. ఎలా చేయాలి తెలుసా మీకు? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ తెలుసా లేదా? తెలియదు సార్, చెప్పలేదా? డబుల్ స్క్రీన్ తెలియదా మీకు? తెలియదు. అదేంటి, చెప్పాను కదా మీకు, చెప్పలేదా? చెప్పలేదు సార్. నేను తర్వాత చెప్తానండి. సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం, డబుల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు మనం. ఓ పని చేస్తాను, నేను తర్వాత చెప్తాను. రివిజన్ అని ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ లో మీకు అన్ని చెప్తాను. ఓకే, ప్రాక్టీస్ పర్పస్ మనం రివిజన్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ కూడా, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్ బోత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జిఎల్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అన్ని కూడా చేద్దాం ఒకేసారి. ఓకేనా? లేదా దేనికదే చేద్దామా? సరే, పని చేద్దాం. వెండర్ కూడా పోస్ట్ క్లియర్ చేసేద్దాము. 1 minute. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్ లో ఇమేజ్ చూడండి. పైన చూడండి, వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే వెయిట్ ఒకసారి కిందకి రండి, ఇంకొక ఇమేజ్ ఉంది కదా. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏంటి? కంపెనీకి ఇన్కమ్ వచ్చినట్లేదు, చదవాలి. దానిపైన ఉంది, దానిపైన ఇంకొక ఇమేజ్ ఉంది కదా. వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈస్ కంపెనీ ఇన్కమ్, కంపెనీస్ ఇన్కమ్. ఇది కాదు, కిందకి రండి. పైకి ఎందుకు వెళ్తున్నారు? అవన్నీ పాతవి, అవి ఓల్డ్. అవి ఇక్కడ 2 times పేస్ట్ చేశారు. ఇది వెయిట్ ఇక్కడ చూడండి. వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? మనకి ఇన్కమే కదా, కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది మనకి O2Cలో వస్తుంది, ఆర్డర్ టు క్యాష్లో చెప్తాం. ఓకే, వెళ్ళండి నెక్స్ట్ పాయింట్. ఇమేజ్ ఇచ్చారు కదా, కూడా చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసాం, FB60 మీకు తెలుసు, సింగిల్ స్క్రీన్. F-43లో డబల్ స్క్రీన్ ఉంటుంది, అది చేద్దాం ఇప్పుడు. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే 40 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ KR వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ చేసాము? F-53 25 డెబిట్ 50 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? KZ. అలాగే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, లాస్ట్ లో N అది కనిపించట్లేదు, FBL1N. వెండర్ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు, FK10N లో చేసుకుంటాం.
వెండర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FK10N. ఓకే, మనం సింగిల్ స్క్రీన్ లో చేశారు, మీకు తెలుసు. ఇన్వాయిస్ పోస్ట్ చేసాము FB60లో, F-53లో క్లియరింగ్ కూడా చేసాం. మరి డబల్ స్క్రీన్ చేయలేదు కదా, మనం డబల్ స్క్రీన్ లో కూడా ఎంట్రీ పోస్ట్ చేద్దాం, మీకు ప్రాక్టీస్ అవుతుంది. వన్ మినిట్, కొంచెం ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. 1 minute. హలో హలో చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో చేసాం సింగిల్ స్క్రీన్. అలాగే F-43లో కూడా చేయొచ్చు, డబల్ స్క్రీన్ అంటారు. వెళ్ళండి, F-43కి వెళ్ళండి. డబల్ స్క్రీన్ లో కూడా ఎలా చేయాలో చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ /n F-43. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 31 డ్రాప్ డౌన్ చేయండి. 31 అంటే మీనింగ్ ఏంటి? వెండార్ తీసుకుంటున్నాం. 31 అంటే వెండార్ తీసుకుంటాం. వెండర్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. కేఆర్ డాక్యుమెంట్ పైన కనిపిస్తుంది చూడండి, కేఆర్ డాక్యుమెంట్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్ 0002 తీసుకున్నారు, వెరీ గుడ్. అమౌంట్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్ కనిపిస్తుంది. కిందకి రండి. క్యాల్కులేట్ అవసరం లేదు, ట్యాక్స్ క్యాల్కులేషన్ అవసరం లేదు. బిజినెస్ ఏరియా. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ టర్మ్, పోస్టింగ్ కి 31 డెబిట్ కదా, క్రెడిట్ కదా. 40 అంటే డెబిట్, 40 తీసుకోండి. 40 డెబిట్. డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. రా మెటీరియల్ ఆర్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు, రెంట్ కూడా సర్వీసెస్ కదా. రా మెటీరియల్ తీసుకున్నాం. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇస్తున్నాం, టెక్స్ట్ కాపీ. బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. ఎంటర్. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, సేమ్ అవుట్పుట్, సేమ్ మనకి ఇంతకుముందు ఎలా చేసాం అలాగే. 40 డెబిట్, 31 క్రెడిట్. వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతున్నాడు, 40 రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. ఎంట్రీ పోస్ట్ చేయండి. సేమ్ టు సేమ్, డబల్ స్క్రీన్. FB60లో సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, F-02 అంటే డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. క్లియర్ కదా. వెళ్ళండి, మనకి ఎంట్రీస్ చెక్ చేద్దాం. FB03 ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ తీసేసి లిస్ట్ పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. అదిగో ఈరోజు పోస్ట్ చేస్తాం. ఓకేనా. వెళ్ళండి. నెక్స్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి.
vendor line item display FB L3N enter. I'm sorry, GL కి వెళ్ళాం మనం, వెండర్ కి వెళ్ళాలి. GL line item, vendor line item FBL1N, vendor line item display transaction code is FBL1N. execute. చూసారా, జస్ట్ నో పోస్ట్ చేస్తారు మీరు, డబల్ స్క్రీన్ లో చేస్తారు 25,000. మళ్ళీ వన్ మోర్ చేయండి ప్రాక్టీస్ పర్పస్, డబల్ స్క్రీన్ లో కూడా చేయండి. న్యూ సెషన్ ఇక్కడే ఉండండి, న్యూ సెషన్ తీసుకోండి. ఈ సెషన్ ఉంచండి, ఇలా ఉంచండి ఈ సెషన్ ఉంచండి, న్యూ సెషన్ తీసుకోండి. F-43 vendor invoice posting in double screen. ఎంటర్ చేయండి, డేట్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, వెండర్ ఇవ్వాలి 17 తీసుకోండి, డిస్కౌంట్ అప్లికబుల్ అవుతుంది కదా. 31 అంటే క్రెడిట్. ఎంటర్, అమౌంట్ ఇస్తాం 25,000 ఇవ్వండి, 25,000 ఇవ్వండి చెప్తాను, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 25,000 టోటల్ 50,000 అవుతుంది కదా. 25,000 ఇవ్వండి. 25 రూపీస్ ఇచ్చారేంటి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ స్లాష్ అని ఇవ్వండి, మళ్ళీ చేయండి. సెవెంటీన్ కరెక్టే ఉంది, ఎంటర్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎంత తీసుకోవాలి, 40 రా మెటీరియల్ తీసుకోండి. స్టార్ ప్లస్ ఇవ్వండి, ఎంటర్. simulate, go to document, simulate and post. ఇది డబల్ స్క్రీన్. ఓకే, వెండర్ అకౌంట్ డేటా టు రా మెటీరియల్ అకౌంట్ డేటా టు ఏమొస్తుంది, కరెక్టే వస్తుందా, రా మెటీరియల్ డెబిట్ చేస్తారు, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఓకే రైట్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఓపెన్ చేసే ఉంది కదా, వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆ సెషన్కి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇంకో 50,000 ఇంకో 25,000 యాడ్ అవ్వాలి, టోటల్గా 50,000 క్రియేట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ న్యూ సెషన్ తీసుకోండి. F-53 డేట్ ఇవ్వండి. 50,000లో 3% డిస్కౌంట్ అంటే ఎంత, 1,500 రూపీస్ డిస్కౌంట్ రావాలి మనకి. ఎంత ఇవ్వాలి, 15,000 తీసేయండి, అమౌంట్ తీసేసి, కాదు కదా రాంగ్ ఇచ్చారు. 50,000 అంటే ఎంత వస్తుంది, 48,500 కదా. 4%, 3% డిస్కౌంట్ అంటే 48,500, 1,500 రూపీస్ తీసేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్, ఇన్వాయిస్ క్లియరింగ్, ఐఎమ్ సారీ క్లియరింగ్ కదా. వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ డబల్ స్క్రీన్ కూడా చేసేసాం, అయిపోయింది ఒకేసారి. ఓకే చూసారా, నాట్ అసైన్ 0 ఉంది.
2 ఇన్వాయిసెస్, ఒకదానికి 750 రూపీస్, సెకండ్ ఇన్వాయిస్ కి 750 రూపీస్ పిక్ అయింది. క్లియర్ కదా? టోటల్ గా క్లియర్ చేస్తాం. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఆ లైన్ ఐటమ్ సజెస్ట్ చేయండి. వచ్చేసి బ్యాక్ వెళ్ళాలి. చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో? సేవ్. 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి కాబట్టి 2 అన్నమాట. ఒకేసారి క్లియర్ చేస్తున్నా కదా. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N సెషన్ లిస్ట్ లోకి వెళ్ళండి. రెడ్ బల్బ్ ఉంది, గ్రీన్ బల్బ్ లోకి చేంజ్ అవ్వాలి. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా అన్ని క్లియర్ అయిపోయాయి. 25,000 అన్ని క్లియర్ అయ్యాయి. క్లియర్ కదా? నెక్స్ట్ డిస్కౌంట్ యాడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL3N వెళ్ళండి. ఎగ్జిక్యూట్. చూస్తారా 750 రూపీస్, 750 రూపీస్ టోటల్ గా ఎంత డిస్కౌంట్ అనేది మనకు 5,100. అర్థమైందా లేదా? దిస్ ఇస్ కాల్డ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్. క్లియరా? శివరాజ్ అండ్ నవీన్ క్లియర్ కదా? ఓకేనా? అలాగే సిలబస్ ఎప్పుడు అవుతుందని నేను ముందే చెప్పనండి. అది ఎంతైనా ఉంటుంది, అది చెప్పలేను. నేను చెప్పాలనుకున్నాన్ని చెప్తాను. ఏదో 6,000 కదా, ఏదో రఫ్ గా చెప్పేసి వదిలేయడం అనేది కాదు కాన్సెప్ట్. ఇక్కడ డెప్త్ గానే చెప్తాను మీకు. 2 మెంబర్ 1 మెంబర్ ఉన్నా చెప్తాను. డోంట్ వరీ, మాక్సిమం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఓకే సార్. చెప్పండి సార్. R2R లో అసెట్ అకౌంటింగ్ కూడా వస్తుంది కదా? R2R లో అసెట్ అకౌంటింగ్ చెప్తాను, టైం ఉంది. ఓకే చెప్తాను మీకు. అది కూడా అసెట్ అకౌంటింగ్, యాక్చువల్లీ అసెట్ అకౌంటింగ్ మీరు చెప్తాను కానీ మొత్తం మీకు సంబంధం లేదు, అది చాలా ఉంటుంది. మీకు అసెట్ అకౌంటింగ్ చెప్తాను, కాన్ఫిగరేషన్ చేస్తాను సార్ అంటే చెప్తాను, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ చూపిస్తాను. అంతవరకు అసెట్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటనేది ఆ వీడియోస్ చూపిస్తాను, వీడియోస్ ఇస్తాను. లేదంటే నేర్చుకుంటా అంటే మొత్తం చెప్తాను మీకు. నేర్చుకుంటారా? నేర్చుకుంటా సార్. చెప్తాను. అసెట్ అకౌంటింగ్ కూడా చెప్తాను అయితే. ఓకేనా సార్? డిప్రిసియేషన్ కూడా అందులోనే వస్తుంది సార్? డిప్రిసియేషన్ కూడా అందులోనే వస్తుంది. డిప్రిసియేషన్ రన్ చేస్తాం కదా లాస్ట్ లో. అవును సార్, అవును. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఈ రెండు వస్తాయి సార్? రన్ చేస్తాం, రన్ చేసి చూపిస్తాను మీకు. లాస్ట్ నేను నిన్ననే కంప్లీట్ చేశాను. 2 బ్యాచెస్ చెప్పాను అసెట్ అకౌంటింగ్. ఓకే ఓకే సార్. అసెట్ అకౌంటింగ్ నిన్ననే చెప్పాను, 2 బ్యాచెస్ కంప్లీట్ అయింది. డిప్రిసియేషన్స్ కూడా రన్ అయ్యాయి. ఓకే. మేజర్ గా ఎండ్ యూజర్ గా వెళ్ళేవాళ్ళు టీ కోర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది అంతే, కాన్ఫిగరేషన్ తో మీకు సంబంధం ఉండదు. క్లియరా? ఓకే సార్. మీకు నేను యాక్చువల్గా చెప్పేదానికన్నా 50% ఎక్కువే చెప్తాను, ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్పిస్తాను. అది 1 మంత్ అవుతుందా 2 మంత్స్ అవుతుందా నేను చెప్పను, చెప్తూనే ఉంటాను. మన దగ్గర ఎన్ని టాపిక్స్ ఉంటే అన్ని కవర్ చేస్తాను. నేర్చుకోండి హ్యాపీగా. ఓకే ఓకే సార్. రైట్, బాయ్, గుడ్ డే.